పాత మర్రి చెట్టు శాఖల మీద గడిచిపోయిన నిన్నటి నీడ, ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న చిన్న పిల్లల ఒంటరితనం. ఆత్మలో ద్వేషం లేదు, ప్రేమ మీద ఉన్న దాహం. దారి తప్పిన బాటసారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బిస్కెట్లోని తియ్యతనము నల్లని కళ్లకు ప్రాణం పోసింది. తెలియని ఒక అమాయకత్వం చావు దారిని దూరం చేసింది. ఒక నిర్మానుష్యమైన మట్టి రోడ్డులో చాలా దట్టమైన పొగ కమ్ముకొని ఉంటుంది. దూరదూరాల వరకు అంతా చీకటిగానే ఉంది. ఆ చీకట్లో వెలుగు కేవలం ఒక్కచోటి నుంచే వస్తుంది. ఆ వెలుగు ఒక చిన్న పాత ఢాబాకి చెందింది. అక్కడ ఒక లాంతరు నెమ్మదిగా టిమటిమలాడుతూ ఉంటుంది. అదే ఢాబా బయట ఒక మంచం మీద రమేష్ కూర్చుని ఉంటాడు. రమేష్ పట్నం నుంచి వచ్చాడు. అతను చూడ్డానికి బాగా అలసిపోయి ఉన్నాడు. నెమ్మదిగా తన టీ తాగుతూ ఉంటాడు. సరిగ్గా తన పక్కనే తన ఒక అందమైన బ్యాగ్ పెట్టి ఉంటుంది. రమేష్కి కొంత దూరంలో రాము బాబాయ్ నిలబడి ఉంటారు. ఆయన ఒక బట్టతో డాబా కౌంటర్ని శుభ్రం చేస్తూ ఉంటారు. తమ పని చేసుకుంటూ ఆయన మళ్ళీ మళ్ళీ రమేష్ వైపే చూస్తుంటారు. పట్నం నుంచి వచ్చారా బాబు? ఇంత రాత్రి వేళ ముందు దారి బాగుండదు. ఇప్పుడు మీటింగ్ ఉంది బాబాయ్, ఉదయం తొందరగా చేరుకోవాలి. గూగుల్ మ్యాప్ చూపిస్తుంది, షార్ట్కట్లో గంటే పడుతుందట. మిషన్ మాటలు వదిలే బాబు. ముందు పాత మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ చెటియా మటియా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని ఏమీ అనొద్దు. తల దించుకుని ముందుకు వెళ్ళిపోవాలి. చెటియా మటియానా? డెక్క ఇట్లా చిన్న పిల్లలు 50 ఏళ్ల నుంచి పిల్లలుగానే ఉన్నారు. రమేష్ తన తలను ఊపి రాము బాబాయ్ మాటలను పట్టించుకోకుండా వదిలేస్తాడు. అతను టేబుల్ మీద 50 రూపాయల నోటు పెడతాడు. తన బ్యాగ్ ని భుజానికి తగిలించుకొని కార్ దగ్గరికి వెళ్తాడు. అతను కార్ తలుపు తెరిచి లోపల కూర్చుంటాడు. ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇక రమేష్ అక్కడ్నుంచి ముందుకు వెళ్తాడు. రమేష్ ఒక సన్నని మట్టి రోడ్డు మీద తన కార్ని నడుపుతూ ఉంటాడు. అక్కడ పొగ ఇంకా దట్టంగా మారుతుంది. రోడ్డుకి 2 వైపులా పెద్ద పెద్ద చెరుకు తోటలు ఉంటాయి. చల్లని గాలుల వల్ల, చెరుకు ఆకుల వల్ల సరసర శబ్దం వినిపిస్తుంది. అప్పుడే ఉన్నట్టుండి కార్లో ఏదో ప్రాబ్లం వస్తుంది. అది ఆగిపోతుంది. రమేష్ కంగారు పడి మళ్లీ మళ్లీ ఆన్ చేస్తాడు. కార్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ కార్ స్టార్ట్ అవ్వదు. రమేష్ కార్లో నుంచి కిందకు దిగుతాడు. బోనెట్ని తెరిచి ఇంజన్ని చూస్తాడు. తనకక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా కనిపించటం లేదు. తను అక్కడే నిలబడి ఉండి ఆలోచిస్తూ ఉంటాడు, అసలు కార్ ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయింది అని. రమేష్ మళ్లీ కార్లోకి వెళ్తాడు. తన టార్చ్ని తీసి దాన్ని ఆన్ చేస్తాడు. తను సాయం కోసం ఊరి దారిలో నడుచుకుంటూ వెళ్తాడు. ముందుకు వెళ్తూ ఉన్నట్టుండి తనకి గజ్జల చప్పుడు వినిపిస్తుంది. రమేష్ ఒక్కసారిగా కంగారుపడి ఆగిపోతాడు. తను తన టార్చ్ని అన్ని వైపులా తిప్పుతాడు. కాని అక్కడ చెరుకు తోటలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఎవరైనా ఉన్నారా? అప్పుడే ఒక సన్నని నవ్వు వినిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే ఒక చిన్న పిల్లాడి అల్లరి నవ్వు వినిపిస్తుంది. రమేష్ స్తంభించిపోతాడు. ఎవరున్నారక్కడ? ఎవరు తమాషాలాడుతున్నారు? చూడండి, ఇది మంచిది కాదు. కాని తనకి ఎలాంటి సమాధానం దొరకలేదు. రమేష్ ఊపిరి గట్టిగా తీసుకుంటాడు. తను తన ల్యాప్టాప్ బ్యాగ్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇక వేగవంతమైన అడుగులతో ముందుకు వెళ్తుంటాడు. కాని ఆ నవ్య శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది. రమేష్ ముందుకు వెళ్తూ ఊరి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తనకి ఒక పురాతనమైన చాలా పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. దాని శాఖలు చందమామ వెలుగులో ఎముకల వేళ్లులాగా కనిపిస్తాయి. అప్పుడే రమేష్ టార్చ్ ఉన్నట్టుండి ఆరిపోతుంది. దాని వెలుగు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ పూర్తిగా ఆరిపోతుంది. అన్ని వైపులా దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. అరే ఏంటిది? ఇది కూడా ఇప్పుడే ఆగిపోవాలా? రమేష్ తన జేబులో నుంచి ఫోన్ తీస్తాడు. ఫోన్ బ్యాటరీ కేవలం 2%లోనే ఉంటుంది. తను వెంటనే ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ లైట్ చెట్టు కింద భాగం దగ్గర పడుతుందో అప్పుడు రమేష్ ఒక్కసారిగా రాయిలాగా స్తంభించిపోతాడు.
ఎవరు ఎవరు మీరు? చెట్టు లావుపాటి కొమ్మ మీద నుంచి చెట్టియా తలకిందులుగా వేళ్లాడుతూ ఉంటాడు. తన మోకాళ్లతో కొమ్మను పట్టుకునుంటాడు. అలాగే తన చర్మం పూర్తిగా తెల్లగా ఉంటుంది. తన కళ్ళు పూర్తిగా నల్లగా ఉంటాయి. వాటిల్లో ఎటువంటి మెరుపు ఉండదు. సరిగ్గా అదే కొమ్మ కింద ఒక రాయి మీద మటియా కూర్చుని ఉంటుంది. తను తన చేతులలో పాత గాజులతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ గాజుల గలగల శబ్దం నిశ్శబ్దాన్ని చీరేస్తూ ఉంటుంది. ఆ పట్నం బాబు, ఏం వెతుకుతున్నావు? అన్నయ్యా, అతని దగ్గర బాక్స్ ఉంది. నాకు ఆ బాక్స్ కావాలి. బాక్సా? ఏం బాక్సు? రమేష్ భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు. తన గుండె గట్టిగా కొట్టుకుంటుంది. తను అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కాని తన అడుగులు నేలకు అతుక్కుపోయినట్టుంటాయి. అప్పుడే చటియా చాలా సులభంగా చెట్టు మీద నుంచి కిందకు దూకుతాడు. ఏ శబ్దం లేకుండా నేల మీదకు దిగుతాడు. రెప్పపాటులోనే తను రమేష్కి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఉన్నట్టుండి అక్కడ చాలా చల్లదనం పెరుగుతుంది. చటియా తన చేతిని ముందుకు చాచుతాడు. తను రమేష్ ల్యాప్టాప్ బ్యాగ్ స్ట్రాప్ ని పట్టుకుంటాడు. తను పూర్తి బలంతో తన వైపుకి లాక్కుంటాడు. ఒక్కసారిగా బ్యాగ్ రమేష్ భుజం నుంచి వేరుపడుతుంది. వద్దు, నా ల్యాప్టాప్! చటియా ఆ బ్యాగ్ ని మటియా వైపుకి విసురుతాడు. మటియా దాన్ని పట్టుకుంటుంది. పట్టేసుకున్నాను! ఎవరు మీరు? దాన్నిచ్చేయండి! ఆ ఇద్దరు దెయ్యం పిల్లలు దట్టమైన పొగలో మాయమైపోతారు. వెనుక ఉన్న చెరుకు తోటల్లోపలికి పరిగెడతారు. వాళ్ల నవ్వుల శబ్దాలు చెరుకు తోట లోపలి వరకు వినిపిస్తుంది. రమేష్ అక్కడే నిలబడి ఉంటాడు. తన మొహంలో చాలా భయం ఉంటుంది. తను పూర్తిగా వణికిపోతూ ఉంటాడు. గతంలోని ఒక ఫ్లాష్ కళ్ల ముందు ఉంటుంది. 1970వ సంవత్సరం సమయం. అన్ని వైపులా బాగా వర్షం పడుతూ ఉంటుంది. ధాబా చాలా కొత్తగా కనిపిస్తుంది. బయట పెద్ద తుఫాను చెలరేగుతుంటుంది. మట్టి రోడ్డులో వర్షపు నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తుంటాయి. అక్కడ రాము బాబాయ్ నిలబడి ఉంటారు. ఆయన చాలా యవ్వనంగా కనిపిస్తున్నారు. ఆయన నిస్సహాయంగా కనిపిస్తుంటారు. అప్పుడే ఒక ఊరి వ్యక్తి అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. వరదొచ్చేసింది! ఊరిని ఖాళీ చేయాలి! రాము, పరిగెత్తు! రఘు పిల్లలెక్కడున్నారు? చటియా, మటియా? వాళ్ళు చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. నీళ్లు అక్కడ నిండిపోయాయి. ఎవరూ వెళ్ళలేరు. కురుస్తున్న పెద్ద వర్షంలో దూరంగా ఆ పాత మర్రి చెట్టు కనిపిస్తుంటుంది. వరద నీళ్లు నెమ్మదిగా చెట్టు పై వరకు నిండుతూ ఉంటాయి. ఇద్దరు చిన్నపిల్లలు చెట్టు మీద అన్నిటికంటే పైన కొమ్మలను పట్టుకుని ఉంటారు. వాళ్ళమ్మను గట్టిగా పిలుస్తూ ఉంటారు. కాని అక్కడికి ఎవరూ రాలేదు. చూస్తూ నల్లని నీళ్లు అన్నిటినీ తనలో కలిపేసుకుంటాయి. ఇక ఇప్పుడు ఆ పిల్లల గతం అందరి ముందుకు వస్తుంది. రమేష్ కంగారులో వణికిపోతూ నిలబడి ఉంటాడు. తన మనసులో చాలా భయం, ఇంకా తన కెరియర్ని కాపాడుకోవాలనే ఆరాటంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ ల్యాప్టాప్లో ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు ఉంటుంది. తన భవిష్యత్తంతా దానిమీదే ఆధారపడి ఉంది. తనకి తెలుసు, ఒకవేళ ఆ బ్యాగ్ పోతే తన ఎన్నో ఏళ్ల కష్టం వృధా అయిపోతుంది. భయం ఉన్నప్పటికీ చీకటిలో చెరుకు తోటల వైపుకి పరిగెత్తాలని నిర్ణయించుకుంటాడు. ఆగండి, ప్లీజ్! ఆ బ్యాగ్ ఇచ్చేయండి. అందులో నాకు చాలా ముఖ్యమైన కాగితాలున్నాయి. తను దట్టమైన చీకటి చెరుకు తోటల్లోకి పరిగెడతాడు. ఆ పిల్లల భయంకరమైన నవ్వులు ఇంకా మటియా గజ్జల శబ్దాన్ని వెంబడిస్తూ తను ఆ దట్టమైన చీకటి చెరుకు తోటల్లోపలికి వెళ్తాడు. చెరుకు తోటలోని ఆకులు తన మొహానికి చేతులకు గీసుకుంటూ ఉంటాయి. ప్రతి అడుగు తనని మరింత లోపలికి తీసుకువెళ్తుంది. నిశ్శబ్దం ఎంత దారుణంగా ఉంటుందంటే తన ఊపిరి శబ్దం తనకే వినిపిస్తుంటుంది. తను ఆ శబ్దాలలోనే పరిగెడుతూ ఉంటాడు. రా బాబూ,
మమ్మల్ని వెతుకు. ఎవరు వెతుకుతారో వాళ్ళే గెలుస్తారు. రమేష్ అక్కడ ఒక కొమ్మకు కొట్టుకుని కింద పడిపోతాడు. తను ఆయాసపడుతూ పైకి చూస్తాడు. చెరుకు తోటల మధ్యలో ఒక ఖాళీ చోట తనకి ఒక పాత రాతి భవనం నీడ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. చీకటి ఇంకా నిశ్శబ్దం మధ్యలో అది ఒక పాత భవనంలా లేక మందిరంలా అనిపిస్తుంది. అది ఎన్నో ఏళ్లుగా నిర్మానుష్యంగా పడి ఉంది. ఎప్పుడైతే తను పైకి చూస్తాడో అప్పుడు తనకి గడిచిన యుగం యొక్క పైకప్పు లేని శివమందిరం కనిపిస్తుంది. చెక్కబడి ఉన్న రాతి స్తంభాలకు అడవి లతలు చుట్టుకుని ఉంటాయి. రమేష్ కుంటుకుంటూ అక్కడికి చేరుకుంటాడు. తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. మందిరం మెట్ల మీద చెటియా మటియా కూర్చుని ఉంటారు. ల్యాప్టాప్ బ్యాగ్ పూర్తిగా చిరిగిపోయి ఉంటుంది. దాని లోపల నుంచి ఫైల్స్ ఇంకా పేపర్స్ నేల మీద అన్ని వైపులా చెదిరిపోయి ఉంటాయి. మటియా ఏదో ఒకలాగా ల్యాప్టాప్ని తెరుస్తాడు. దాని మెరిసిపోతున్న స్క్రీన్ వెలుగు వాళ్ళిద్దరి తెల్లని మొహాలను భయంకరంగా మెరిపిస్తూ ఉంటాయి. తను నెమ్మదిగా ఒక బటన్ని నొక్కుతుంది. స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ స్లైడ్ మారిపోతుంది. వాళ్ళిద్దరూ ఆ వెలుగును చూస్తుంటారు. ఏదో వాళ్ల కోసం అది మాయా బొమ్మలా అనిపిస్తుంది. మాయా అన్నయ్య చూడు, ఈ పేపర్లు వాటికవే తిరుగుతున్నాయి. ఇందులో వెలుగుంది. ఇతను సూర్యుడిని డబ్బాల్లో బంధించి తీసుకొచ్చాడా? రమేష్ అక్కడే నిలబడి ఉండి వాళ్ళని చూస్తూ ఉంటాడు. తన కళ్ళల్లో ఇంకా భయం ఉంది. తను పూర్తిగా ఆయాసపడుతూ ఉంటాడు. కాని ఉన్నట్టుండి తనకి అనిపిస్తుంది వాళ్ళు తన వస్తువులను ద్వేషంతోనో లేక శత్రుత్వంతోనో పాడు చేయడం లేదు. చాలా ఆతృతతో ఉన్నారు. ఏదో ఒక కొత్త వస్తువును మొదటిసారి చూస్తున్నట్టు. రమేష్ చాలా జాగ్రత్తగా ఒక అడుగు ముందుకు వేస్తాడు. తను చాలా నెమ్మదిగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఇది సూర్యుడు కాదు బాబు, దీన్ని ల్యాప్టాప్ అంటారు. చుటియా మొహం ఒక్కసారిగా పైకి లేస్తుంది. పూర్తిగా నల్లగా ఉన్న తన కళ్ళు రమేష్ వైపుకి తిరుగుతాయి. నువ్వు నన్ను బాబు అనదు. నువ్వేవి నా తండ్రివి కాదు. మటియా భయపడి చటియా వెనక దాక్కుంటుంది. అందులో ఒక పేపర్ని కవచంలాగా తన ముందు పట్టుకుని ఉంటుంది. నన్ను క్షమించు. నా పేరు రమేష్. నేను కేవలం నా బాక్స్ను తీసుకోవడానికి వచ్చాను. నేను మీతో ఆడుకుంటాను, కానీ ఆ బాక్స్ను నాకు ఇచ్చేయండి. ఇద్దరూ రమేష్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు. నువ్వు నిజంగానే మాతో ఆడుకుంటావా? ఇక్కడికి ఎవ్వరూ రారు. అందరూ భయంతో పారిపోతారు. అందరూ అంటారు మేం భూతాలని, దెయ్యాలమని. కానీ మేము ఎదురు చూస్తున్నాము. ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? అమ్మ కోసం. అమ్మ చెప్పింది నీటి మట్టం తగ్గిన తర్వాత తను వస్తుంది అని. కాని తను రానేలేదు. కాని ఎందుకు? ఎక్కడుంది మీ అమ్మ? రమేష్ మనసులో ఉన్న భయమంతా పూర్తిగా బాధగా మారిపోయింది. తనకి రాము బాబాయ్ మాటలు గుర్తుకొస్తాయి. ఆ పిల్లలు గత 50 ఏళ్లుగా పిల్లలుగానే ఉండిపోయారు. కొంత సమయం తర్వాత రమేష్ చల్లని రాతి నేల మీద నెమ్మదిగా కూర్చుంటాడు. చటియా ఇంకా మటియా తన పక్కనే కూర్చొనుంటారు. వాళ్లు పూర్తిగా మంత్రముగ్ధులై చూస్తూ ఉంటారు. రమేష్ ల్యాప్టాప్ కీబోర్డ్ మీద వేళ్లను కదుపుతాడు. అది చూసి వాళ్లు పూర్తిగా మంత్రముగ్ధులైపోతారు. తను ఒక మామూలు పెయింట్ అప్లికేషన్ని తెరుస్తాడు. దానిమీద వంకర టింకరగా ఇంటిని గీస్తాడు. ఇదే మా ఇల్లులాగే ఉంది, కానీ మా ఇంటి పైకప్పు విరిగిపోయింది. ఇదిగో నేను పైకప్పును సరిచేశాను. ఇప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. మటియా కిందకు చూస్తుంది. తనకి రమేష్ జేబులో బిస్కెట్ ప్యాకెట్ పడిపోతూ కనిపిస్తుంది. తను ఆ మెరిసిపోయే ప్యాకెట్ని బయటికి లాగుతుంది. దాని మెరుపు ర్యాపర్ని చాలా దీర్ఘంగా చూస్తుంది. ఇదేంటి? తినే వస్తువా? బిస్కెట్. మీరు ఎప్పుడైనా స్వీట్ తిన్నారా? అన్నయ్యకి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా అన్నయ్య? మా ఇద్దరికి, అమ్మకి కూడా చాలా ఇష్టం. రమేష్ వాళ్ల వైపు చూస్తాడు.
తను నెమ్మదిగా ప్యాకెట్ని ఓపెన్ చేసి 2 బిస్కెట్స్ వాళ్ళకి చూపిస్తాడు. చటియా ఇంకా మటియా మొహమాటంతో బిస్కెట్స్ ని చూస్తారు. భూతాలు తినవు, కాని ఆకలి జ్ఞాపకాలు ఇంకా వాళ్లల్లో ఎక్కడో మిగిలే ఉన్నాయి. చటియా నెమ్మదిగా బిస్కెట్ ని తీసుకుంటాడు. దానిని తన నోటి వరకు తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే దాన్ని టేస్ట్ చూస్తాడో అప్పుడు తనకి పూర్తిగా ఉన్న నల్లని కళ్ళు నెమ్మదిగా వెలవెలబోతాయి. ఒక మామూలు మనిషి బాలుడిలాగా కళ్ళు మారిపోతాయి. మఠియా కూడా బిస్కెట్ తింటుంది. తనలో వెలవెలబోయిన చర్మానికి బదులు ఒక చిన్న వేడి మెరుపు కనిపిస్తుంది. ఆ ఒక్క మాయాక్షణం కోసం వాళ్ళు అడవిలో తిరుగుతున్న ఆత్మల్లా కాదు, కేవలం ఆకలితో ఉన్న ఊరిపిల్లల్లా కనిపిస్తారు. వాళ్లకిష్టమైన వస్తువుని ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడే కూర్చొని ఆ ప్రశాంతమైన క్షణాన్ని కలిసి ఆనందిస్తుంటారు. కొంత సమయం తర్వాత ఆకాశం పూర్తిగా మారిపోతుంది. పాడుబడ్డ ప్రదేశంలో ఉదయపు చల్లని గాలులు వీస్తాయి. చటియా లేచి నిలబడతాడు. ఆకాశం వైపుకి చూస్తాడు. తన కళ్లల్లోని వేడి పూర్తిగా నల్లగా మారిపోతూ ఉంటుంది. కాని తన మొహంలోని కవళికలు శాంతంగా ఉంటాయి. తెల్లవారుతోంది, అమ్మ మన కోసం వెతుకుతూ ఉంటుంది. తను ఎంతో ఆశ్చర్యంగా రమేష్ ఫైళ్లను చిరిగిపోయిన ల్యాప్టాప్ బ్యాగ్లో మళ్లీ నెమ్మదిగా పెడుతూ ఉంటాడు. తర్వాత ఆ బ్యాగ్ని రమేష్ వైపుకి చాపుతాడు. రమేష్ అన్నయ్య, నువ్వు మంచివాడివి, నువ్వు పారిపోవద్దు. చటియా రమేష్ దగ్గరికి వస్తాడు. తనకి తన బ్యాగ్ని ఇస్తాడు. రమేష్ తన కన్నీళ్లను ఆపుకుంటూ నెమ్మదిగా ఆ బ్యాగ్ని తీసుకుంటాడు. నేను రేపు మళ్ళీ వస్తాను, మీకోసం మరిన్ని బిస్కెట్లు తెస్తాను. ఇద్దరూ వద్దని తల ఊపుతారు. వద్దు, ఇక మేము వెళ్ళాలి. కానీ ఇక మీదట నువ్వు తిన్నగా వెళ్ళొద్దు బాబూ. ఎందుకు? నా షార్ట్ కట్ అదే కదా. నది వంతెన విరిగిపోయిందన్నయ్యా. నీళ్లు చాలా లోతుగా ఉంటాయి. నీళ్లు చాలా చల్లగా ఉంటాయి కూడా. ఏమంటున్నారు మీరు? మీరు ముందుకు వెళ్ళండి, అర్థమవుతుంది. రమేష్ ఇంకేమైనా అడగడానికి ముందే సూర్యుడి మొదటి కిరణం మందిరంలోని పైభాగంలో పడతాయి. చటియా ఇంకా మటియా బంగారు పొగలా మారిపోతారు. ఉదయపు గాలిలో కలిసిపోతారు. ఆ భవనం ఉన్నట్టుండి ఖాళీగా మారిపోతుంది. అక్కడ ఇప్పుడు కేవలం రాళ్లు, లతలు ఇంకా ఉదయం పక్షుల కిలకిలలు మాత్రమే మిగిలాయి. రమేష్ అక్కడ నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. ఇప్పటికీ తను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు గత రాత్రి అసలేం జరిగింది అని. కొంత సమయం తరువాత రమేష్ చిరిగిపోయిన తన ల్యాప్టాప్ బ్యాగ్ని తీసుకుని మట్టి రోడ్డు మీద వెళ్తాడు. అక్కడ ఉన్న పొగంతా కూడా పూర్తిగా మాయమైపోయింది. దానివల్ల చుట్టుపక్కల పచ్చని ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంటుంది. తను సుమారు 1 కిలోమీటర్ ముందుకు నడుస్తాడు. రోడ్డు మీద ఒక మలుపు దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ మ్యాప్ తనకి తిన్నగా వెళ్లమని చెప్తుంది. అక్కడికి చేరుకోగానే తన అడుగులు ఆగిపోతాయి. కొన్ని అడుగుల ముందు మట్టి రోడ్డు ఉన్నట్టుండి పూర్తయిపోతుంది. ఒక పెద్ద నది మీద ఉన్న పాత చెక్క కాంక్రీట్ వంతెన పూర్తిగా విరిగిపోయింది. అక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డు లేదు. ఒకవేళ రమేష్ నిన్న రాత్రి తన కార్ని అక్కడికి తీసుకువెళ్ళుంటే తను తిన్నగా నదిలో పడిపోయుండేవాడు. రమేష్ వంతెన ఒడ్డున తన మోకాళ్ల మీద కూర్చుండిపోతాడు. తను కింద హింసాత్మకంగా ప్రవహిస్తున్న నదిని చూస్తాడు. ఆ తర్వాత వెనక మర్రి చెట్టు వైపుకి చూస్తాడు. తనకి అనిపిస్తుంది చటియా ఇంకా మటియా తనని విసిగించడానికి తన బ్యాగ్ని దొంగిలించలేదు. నిజానికి ఆ దారిలో తను వెళ్లకుండా ఆపడానికి అలా చేశారు. కొన్ని రోజుల తర్వాత తెల్లవారుజామున విశాలమైన మర్రి చెట్టు కింద బంగారు రంగు నీడ కనిపిస్తుంది. ఇప్పుడది ఒక మామూలు పాత చెట్టులాగా అనిపిస్తుంది. రమేష్ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. కొమ్మల దగ్గర ఎండిపోయిన ఆకులను శుభ్రం చేస్తాడు. తను చాలా జాగ్రత్తగా 2 బిస్కెట్ ప్యాకెట్లు, ఒక చిన్న ప్లాస్టిక్ కారు, ఇంకా ఎర్రని మట్టి గాజులను ఆ రాయి దగ్గర పెడతాడు. తను తన చేతులను జోడిస్తాడు. చాలా గౌరవంతో తన తలను కిందకు దించుతాడు. ధన్యవాదాలు. నా చిన్నారి తమ్ముడు, చెల్లెలు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. తను తిరుగుతాడు. పట్నం వెళ్లడానికి
రోడ్డు వైపుకు వెళ్తాడు. ఎప్పుడైతే తను దూరంగా వెళ్తాడో అప్పుడు ఒక చల్లని గాలి మర్రి చెట్టు ఆకులను కదుపుతుంది. అన్ని శబ్దాల మధ్యలో చాలా చిన్నగా మధురమైన వెండి పట్టీల గలగల వినిపిస్తుంది. దానితో పాటే ఇద్దరు పిల్లల అమాయకపు చిరునవ్వుల శబ్దం ఇప్పుడు మొత్తానికి ప్రశాంతంగా వినిపిస్తాయి. రాము బాబాయ్ తన డాబాలో మౌనంగా కూర్చుని నవ్వుతూ ఉంటారు. ఆ చిరునవ్వుతో పాటే ఆయన నెమ్మదిగా గాలిలో మాయమైపోతారు.